మనం దీని మీద స్పెషల్గా ఈ వీడియోస్ చేసినాం కాబట్టి ఈ వార్త మనం చదువుతా ఉన్నాం. 700 కోట్ల భూమి ఎవరి జేబులోకి పోయింది? కబ్జాదారుల కబంధ హస్తాల్లో ప్రభుత్వ భూములు. ఇది ఐడిపిఎల్కి సంబంధించిన ల్యాండ్. ఇది ఐడిపిఎల్ అనేది ఆనాడు రైతుల ద్వారా సేకరించినటువంటి భూమి. అది ఈ 400 ఎకరాలకు సంబంధించిన భూమి ప్రభుత్వ భూమి. ప్రభుత్వ భూమి 400 ఎకరాలకు సంబంధించిన భూమి ఐడిపిఎల్ ఫార్మాస్యూటికల్ కంపెనీలకు సంబంధించినటువంటి భూమి. అది ప్రభుత్వం సేకరించి ఆయా కంపెనీలకు ఇస్తే ఆ కంపెనీల్లో పరిశ్రమలను నెలకొల్పి ఆ భూమిలో నడిచిన వ్యవహారం ఇదంతా. ఈ భూములు మొత్తం అన్యాక్రాంతం అయిపోయి రియల్ ఎస్టేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. దీని మీద పెద్ద గొడవ జరిగింది. ఆ మధ్య కూకట్పల్లి ఎమ్మెల్యే, ఆయన ఎవరు, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వర్సెస్ కల్వకుంట్ల కవిత మధ్య పెద్ద యుద్ధం జరిగింది. మరి ఇప్పుడు ఆయన సైలెంట్గానే ఉన్నాడు, ఆమె సైలెంట్గానే ఉంది. మరి ఏమైందో తెలియదు. ఆమెనేమో ఆయనకు సంబంధించిన కొడుకు సంబంధించిన కంపెనీ ఏదో ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ మీద ఆమె ఆరోపణలు చేసింది. ఆయన ఐడిపిఎల్లో ఎవరిది భూమి, ఎట్లొచ్చినా ఎట్లా ఎంటర్ అయినా ఆయన మాట్లాడిండు. ఇప్పుడు స్టిల్ ఆ భూముల్లోకి వెళ్తే మేము ఆ రోజున కూడా వెళ్ళడం జరిగింది. వెళ్తే ఈ A2A హోమ్ ల్యాండ్ పేరుతో సచ్చిదానందరావు అనే ఒక పెద్ద మనిషి అక్కడ పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్స్ చేస్తున్నాడు. ఇప్పటికి ఆగినాయా? మరి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్న మాధవరం కృష్ణారావు ఆప్తలేడు, మాట్లాడిన కవిత సైలెంట్గా ఉంది. ఈ ఐడిపిఎల్ భూముల వ్యవహారం బయటికి రాగానే మేము దీని మీద పెద్ద ఎత్తున ఎంక్వైరీ కమిషన్ వేసినామని తెల్లారి ఆంధ్రజ్యోతి పేపర్లో తాటికాయంత అక్షరాలతో వచ్చింది. మరి ఆ విజిలెన్స్ ఏమైంది? ఆ ఎంక్వైరీ ఏమైంది? ఏడు దాన్నే ఉన్నది. విజిలెన్స్ లేదు, ఎంక్వైరీ లేదు. ఎంక్వైరీ చేసినామని అంటే అయిపోద్ది కదా, జనాలు వేసిరటలే చూద్దాం ఏమొస్తుందో రిపోర్ట్ అనుకుంటారు కదా, అది ఆడికే అయిపోయింది. ఈ క్షణానికి కూడా అందులో ఆ A2A హోమ్ ల్యాండ్ పేరుతో అద్భుతమైన కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. టోటల్ పుణ్యానికి వచ్చిన భూమి అది ఆ కంపెనీ ఓనర్కి. ఆయన పేరు సచ్చిదానందరావు. మరి సచ్చిదానందరావు అందరినీ ఆనందంలో ముంచెత్తినట్టున్నాడు, అందరూ సైలెంట్ అయిపోయినారు. ఇంకో ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది ఐడిపిఎల్ భూమి. ఈయన ఇలా కట్టాల్సిన ఈ టోటల్ భూమిని కబ్జా పెట్టి ఒక సర్వే నెంబర్లో పర్మిషన్ ఉంటుంది, వచ్చి ఇంకో సర్వే నెంబర్లో కడతాడు. బాలానగర్ కూకట్పల్లిలో సర్వే నెంబర్ల ఓవర్లాపింగ్, బోగస్ రికార్డులతో భూదందా, రియల్టర్ల హస్తం, ఐడిపిఎల్ ప్రభుత్వ భూముల్లో హైరేజ్ నిర్మాణాలు, 19 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణపై ఆరోపణలు, డబ్బులకు అమ్ముడుపోయిన మాజీ ఏడీ శ్రీనివాసులు, వాడు దొంగ దొరికింది, ఏసీబీకి 100 కోట్లు దొరికినాయి, అక్రమ నిర్మాణాలపైన ఈఓడబ్ల్యూ ఎఫ్ఐఆర్లు, సమగ్ర భూ సర్వే, అక్రమ అనుమతుల రద్దుకు డిమాండ్. మరి ఐడిపిఎల్ భూముల మీద ఎందుకు మాట్లాడతలేరు ఎవరు? ఒకటి కాదు, రెండు కాదు. ఇప్పుడు ఆయన హరీష్ రావు ఏదో 22A నిషేధిత జాబితా మీద మాట్లాడుతున్నాడు కదా, మరి వీటికి ఎందుకు పోతలేరు? కేటీఆర్ ఎందుకు మాట్లాడతలేడు? ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ. తెలంగాణలో మరో భారీ భూకుంభకోణం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో సుమారు 700 కోట్ల విలువైన ప్రభుత్వ పారిశ్రామిక భూములను బడా రియల్టర్లు, అవినీతి అధికారులు కలిసి కబ్జా చేశారు. బాలానగర్, కూకట్పల్లి ప్రాంతాల్లో సర్వే నెంబర్ల ఓవర్లాపింగ్ మరియు నకిలీ రికార్డుల సృష్టి ద్వారా సాగుతున్న ఈ దందాపై హైకోర్టుతో పాటు జిహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదుల వెల్లువ కురుస్తోంది. ఈ కుంభకోణంలో అడుగడుగునా చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరిగినాయి. ఈ ఓవర్లాపింగ్ బాలానగర్ మండలం బాలానగర్ గ్రామ సర్వే నెంబర్లు 27, 28, 29, 30 ఆ భూములు, కూకట్పల్లి మండలం మూసాపేట్ గ్రామ సర్వే నెంబర్లు 210/2, 210/3లతో ఈ ఓవర్లాపింగ్ జరిగింది. ఈ మూసాపేట్ సర్వే నెంబర్లు 210/2, 210/3లలో అసలు భౌతికంగా భూమి లేనప్పటికీ రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి బోగస్ పత్రాలు సృష్టించారు. మెయిన్ ల్యాండ్ టెక్నాలజీస్, త్రిపుర రియల్టర్స్ వంటి సంస్థలు ఈ భూములను కొనుగోలు చేసి అక్రమాలకు పాల్పడ్డాయి. మూసాపేట్ సర్వే నెంబర్ 210/1 ప్రభుత్వ భూమి మరియు 210/4 పూర్తిగా ప్రభుత్వ నిషేధిత జాబితాలో ఉన్న ఐడిపిఎల్ భూమి. మరి 22Aలో ఉన్న భూమిలో వాడు ఎట్లా కడుతున్నాడు? హరీష్ రావు మాట్లాడాలి, వాళ్ళు 22A మీద పెద్ద యుద్ధం చేస్తున్నారు కదా మీరు. కానీ ఇక్కడ ఎలాంటి అనుమతులు లేకుండానే హైరేజ్ భవనాల నిర్మాణాలు 16 బ్లాకులు, మొత్తం విస్తీర్ణం 72,842 చదరపు మీటర్లలో జోరుగా సాగుతున్నాయి. జిహెచ్ఎంసీ నుంచి మెయిన్ ల్యాండ్ టెక్నాలజీస్ నిర్మాణ సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ డాక్టర్ ఎం సచ్చిదానందరావు బాలానగర్ మండలంలో హోమ్ ల్యాండ్ పేరుతో గేటెడ్ కమ్యూనిటీ నిర్మిస్తున్నారు. జిహెచ్ఎంసీ నుంచి తీసుకున్న అనుమతులు, సర్వే నెంబర్లు 210/2, 210/3, నిర్మాణం మాత్రం 210/1, 210/4లో ప్రభుత్వ భూమిలో సుమారు 19 ఎకరాలు ఆక్రమించి కడుతున్నాడు. అంటే ఆయన అనుమతి తీసుకున్నదేమో ఒక సర్వే నెంబర్లో, కడుతున్నది మాత్రం ఇంకో సర్వే నెంబర్లో.
ఈ భారీ కుంభకోణం వెనుక కొందరు ఉన్నతాధికారుల హస్తం ఉంది. ఇండస్ట్రియల్ జోన్గా ఉన్న భూమిని నివాస ప్రాంతంగా మారుస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఈ దందాను మరింత సులువు చేశాయి. ఈ జీవో జారీలో జూలై 10, 2024 జారీ అయిన జీవో ద్వారా మూసాపేట్ సర్వే నెంబర్స్లోని భూములను ఇండస్ట్రియల్ నుంచి రెసిడెన్షియల్ జోన్లుగా మార్చడం వెనుక భారీ కుట్ర దాగింది. ఎవడు మార్చిండు? ఆనాడు ఉన్న గవర్నమెంటు, అధికారులు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే మాట్లాడాలా, ఎవరైనా మాధవరం కృష్ణారావు ఇమీడియట్గా రెస్పాండ్ కావాలి. మీరు పోయి ఆడ జెండాలు వాతాలి. ఇప్పుడు మీరు తెలంగాణ భవన్లో 22A నిషేధ జాబితా మీద మాట్లాడుతున్నారు. అడిగి పోవాలా? ఇప్పుడు అది 22Aకి సంబంధించిన భూమే కదా. పేదల భూములు 22Aలో పెడతారు, పేదల ఇండ్లు 22A జాబితాలోకి వస్తాయి. మరి ఇదెందుకు రాదు? చివరికి దీని మీద నేను కంప్లైంట్ చేసిన జిహెచ్ఎంసీలో కంప్లైంట్ చేస్తే నా డాక్యుమెంట్ మాయం చేసారు దుర్మార్గులు అధికారులు. వాడు ఎంతో డబ్బులు ఇచ్చుంటాడు, క్లోజ్. అయినా వదిలిపెట్టాం కదా. ఇలా అందరూ ఉన్నారు, అన్ని పార్టీలు ఉన్నాయి. ఇలా ఆయన ఫోటో చూస్తారా? మరి ఎవరా ఈ పెద్ద మనిషి? 400 ఎకరాల భూమిలో ఈ 19 ఎకరాల్లో కడుతున్నాడు. ఈయన పేరు సచ్చిదానందరావు. మేము అడిగిపోయి వీడియో చేసినప్పుడే మాకు ఆడ లోకల్గా ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్ ఫోన్ నుంచి మాట్లాడదామంటే మాట్లాడదాం, ఫస్ట్ వీడియో చేసినాక మాట్లాడదామని చెప్పినాం. వీడియో చేసినాం, దీన్ని చర్చలో పెట్టినాం. దయచేసి ఆడ పోయి కొనకూరి, ఎవరు కొన్నోళ్ళు కూడా పోయి డబ్బులు అడుక్కోరి, అనవసరంగా ఇబ్బంది పడకూరి. అయ్యో ఇది కన్స్ట్రక్షన్ ఏంది ఇది? మొత్తం చూడండి, అంతా ఐడిపిఎల్ ల్యాండ్స్, 400 ఎకరాల భూమి ఇదంతా కూడా. ఎట్లా కన్స్ట్రక్షన్ చేస్తుందో చూడండి. పహానీలో ఖాతా నెంబర్ 160 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో చూపిన ఖాతా నెంబర్లు వేరు వేరు అనడానికి ఆధారం. పహానీలో మాత్రం ఖాతా నెంబర్ 160 ఉంది, ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి. ఇగో ఈ 160 ఖాతా నెంబర్లో ఈ పేర్లన్నీ దొంగతనంగా ఎక్కించుకున్నారు. ఇలా ఏముంటుంది? మొత్తం మార్చి అలా రాసుడు, సర్టిఫైడ్ కాపీలు తెచ్చుకున్నాడు, ఇది మాకున్నదని చెప్పుడు. అన్ని ఐడిపిఎల్ ల్యాండ్స్ చూడండి, ఐడిపిఎల్. సింథటిక్ ఫ్యాక్టరీ పేరుతో ఉంది ఇది పహానీల్లో చాలా క్లియర్గా. ఇది నేనే కాదు, ఆయన లోకల్ ఎమ్మెల్యే కూడా ఇది ఐడిపిఎల్ ల్యాండ్ అని డిసైడ్ చేసి ధృవీకరించింది ఆయన. మరి ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.